నేటిదిన వాక్య ధ్యానం కొరకు 91వ కీర్తన 3వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చదవబడిన నేటి వాక్య భాగం ద్వారా నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడండి. విను మా ప్రియులు నిశ్చయముగా మేమును మేలు పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవ దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మనలను విడిపించేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఎక్కడ నుండి అనగా వేటకాని ఊరి నుండి. వేటకాడు అనగా ఎవరు అనంటే దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి మాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మానవులమైన మన విరోధి అపవాది. అతడు వేటగాడు. దేనిని అతడు పట్టుకొనుటకు వస్తున్నాడు అని గనుక పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే, అపోస్తులుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, ఆత్మ, జీవము, శరీరము వీటి యందు అతడు మనలను తనతో పాటు ఉండే నరకాగ్నికి పాత్రులనుగా చేయటానికి పలు విషయాలలో మోసగించుటకు అతడు వెతుకుతూ ఉన్నాడు. అయితే ఈ సంగతిని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వానికి ఎంతమాత్రం అవకాశం ఇవ్వక, మనము 91వ కీర్తన మొదటి చరణంలో రాయబడినట్లు, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. మహోన్నతుడైనటువంటి దేవుని చాటున మనం నివసించాలి. సర్వశక్తుని నీడలో మనం విశ్రమించాలి. ఒకవేళ ఆయనను మనం అశ్రద్ధ చేస్తే మనలను మృంగివేయుటకై వెదుకుచూ తిరుగుచున్నటువంటి అపవాది చేతికి మనం అప్పగింపబడేటటువంటి వ్యక్తులుగా ఉంటాం అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి ఈ సమయంలో తెలియపరుస్తూ ఉంది. మొదటి ఈ సమూయేలు గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో, దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపట్లాగానే వీణ చేత పట్టుకుని వాయించిన. ఒకప్పుడు సౌలు చేతిలోని ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడను బిగించుదని అనుకుని సౌలు ఆ ఈటె విసిరెను. అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. దావీదు 10,000 కొలదని, సౌలు 1,000 కొలదని ఇశ్రాయేలీయులు గొల్లియాతును దావీదు అంతమొందించిన సందర్భంలో ఇశ్రాయేలు స్త్రీలు పాడినటువంటి పాట సౌలుకు కోపం కలుగు చేసింది. అప్పటి నుండి అతడు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. సౌలులో ప్రవేశించినటువంటి దురాత్మ దావీదును నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి విషయాలు ఆ సంఘటనలో మనం చూడగలం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో, అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, వేటకాడుగా అపవాది ఎవరెవరి ద్వారా మనపై నష్టం కలుగు చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనకు తెలియదు గనక, నాడు దావీదు గారు ఏ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగి పలుమార్లు సౌలు అతని నష్టం కలుగు చేయాలని చూసినప్పటికీ దేవుడు దావీదు గారిని ఎలా తప్పిస్తూ వచ్చారో, అదే రీతిగా మహోన్నతుని చాటున సర్వశక్తి నీడన మనం విశ్రమించే వారంగా ఉన్నప్పుడు వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. పొంచి ఉన్నటువంటి సాతాను క్రియల నుండి ఆయన మనల్ని రక్షిస్తారు. మన ఆత్మ, జీవము, శరీరము అది సంరక్షించబడినట్లుగా ప్రభువే మనలను ఆయన వచ్చు సమయానికి ఎక్కడ కూడా మన విశ్వాసమందు బలహీనం కాకుండా మనం ఆయన రాజ్యానికి వారసుల మగుటకు ఆయన ప్రత్యక్షత వరకు మనల్ని కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఇటు గొప్ప దేవునికి మనం ఈ దినం సమర్పించుకున్నటువంటి వారమై ఆయన ఇచ్చి విడుదల పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు మీరు కలుగు చేయుదురుగాక. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను వారి కుటుంబాన్ని దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని
ఈ దినం పొందిన మా ప్రియులను కూడా ఆశీర్వదించండి. కృపాక్షేమములు మా ప్రియులకు దయచేసి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక.